ఇవాళ ఎటు చేసి ఊరంతా జల్లెడ పట్టిన వాళ్ళం కావాలి పోసక్క. ఏ అలనన్న గాని పొద్దు ఊకని అవసరం అయితే తెల్లారని. పోసక్క ఎదురు ఎటు పోయింది? పోసక్క, ఓ పోసక్క, గాడేం చేస్తానే ఉన్నాడు? అత్తన్నరా తమ్మి గల అసలక్క మందలిస్తే మాట్లాడత్తన్నా. పోషక్క, అచ్చిపేటోళ్ళు అందరితో మాట్లాడితే నీ ఇలువ ఇచ్చకపోదా? ఓ కాడ నిలబడి మాట్లాడాలి, ఓ కాడ మూసుకొని ముంగట పడాలి. గట్లంటే ఎట్లా తమ్మి? ఇన్ని రోజులంటే అది వేరు, ఇప్పుడు నేను ఈ ఊరికి సర్పంచ్ కదరా. నువ్వు సర్పంచ్ కాబట్టి చెప్తాను పోషక్క. ఎదురైన వాళ్ళు అందరితో ఇగిలించుకుంటూ మాట్లాడితే నిన్ను చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు చూసినా పెద్ద చూపు చూసినా మంచిదే గాని నన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళు అందరితో మాట్లాడద్దారా. ఇక గెలిచిన రోజు దప్పులతోటి ఊరగింపు చేసి అందరినీ కలిసి మందలిద్దాం అనుకుంటే ఆడికే చీకటాయే సలాల్లాయే ఎన్ని బాధలు ఉంటాయిరా. సంతకాలు పెట్టాలాయే, కాగిదాలాయే, ఒక్కటా రెండా యువతలు నీకేం తెలుసురా. ఇక అందుకే ఎగిలి వరంగా లేచి ఎగురుత పడుకుంటూ వచ్చింది అందరినీ కష్టానికేనాయే. గట్లంటే ఎట్లరా? ఓహో, అయితే మాట్లాడదామని వస్తానవా? ఈవేంద్రో పట్టి పట్టి నన్ను గెంటుకుంటూ వస్తానని నేను అనుకుంటానా? అయితే మాట్లాడదాం. నాకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళ కట్ట సుఖాలేందో తెలుసుకోవద్దారా. ఇవాళ నేను సర్పంచ్ నైనా నా కోపంతో ఏందని నడింట్లో కూర్చుంటే తప్పట్టు కొడతాను. అయితే అదిరా, నేను అట్టప్పుడే ఊరెట్టున్నది, మనుషులు ఎట్టున్నారు, ఏడెట్టున్నది అని ఎంకులాడి అందరిని విచారించేదాన్ని. ఇప్పుడు సర్పంచ్ అయినాక నడింట్లో ఉంటుంది వెళ్ళాడుతుందా? అందరు నన్ను గట్టినా షీ ఇది పద్ధతేనా అంటారు. నీకేం తెలిసిన రాజకీయం అంటే? రమేష్ చెప్పుకుంటే పెద్దరికం కాదురా. నామినేషన్ వేసి వచ్చినాక నేను ఊర్లో తిరిగితే ఎంత మంది నాకు బలం ఇచ్చిర్రు అనుకున్నావురా? ఓసవ్వా, నువ్వేం బాధపడకు, నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా. కానీ నా దెబ్బల మీద చేసి తట్టిన వాళ్ళు ఉన్నారా? గా మాటలు చాలదారా? వాళ్ళందరు నా కోసం గంట ముంగట పెడితే నేను వాళ్ళ కోసం మంచి చెడు అరుచుకోవద్దారా? ఊరంతా ఒక్కటైంది నీకోసం గాని. మరి ఊరంతా ఒకటైనప్పుడు నేను ఒక్కదాన్ని ఊరి కోసం దత్తేందిరా? చెప్పు, ఇంకేమన్నా చేసేది ఉందా? మళ్ళీ మొగని చేసుకునేది ఉందా? పిల్లలగానేది ఉందా? సత్యదాకా ఈ ఊరికి సర్పంచ్నే ఉంటా, వీళ్ళందరినీ మంచిగా చూసుకుంటా. నా బిడ్డలు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అనుకుంటారా? నువ్వు చేస్తావు పోషక్క, నువ్వు చేస్తావు, నీతోనైతుంది. నీకేం తెలుసురా? నేను సర్పంచ్ చేయక ముందుకు 3-4 ఏళ్ళు కూడా అక్కడక్కడ మందితోటి కొట్లాడి ఎన్నో తెచ్చినా మన ఊరికి. కానీ నేను కదా చెప్పుకోని రా, పెద్దరికం నాకు నచ్చది. ఏదైతే నీయమే పైగా మరి మంది పోతారు కావచ్చు. అగో పద్మకి ఇట్లా ఉన్నారు కదా. నాకు ఓటేసి గెలిపించినందుకు బాగా సంతోషంగా ఉంది చెల్లె. ఇప్పటికి ఇట్నే ఉండాలి. మోకాళ్ళ నొప్పులు తక్కువ కాలేదావా? ఎందుకు ఇయ్యరా? మీకోసమేనా నేను బతికేది. ఎందుకు తీరా పాత్వా? ఎట్లా వాళ్ళ అభిమానం. పోయేస్తావరా పద్మ? ఇక బాగా మందిని మందలియాలి. పొద్దు వస్తుంది. ఇక పోయేస్తా పద్మ. రమేష్ చూసినవారా? వాళ్ళు నేను అడుగు పెట్టుడుతోటే లేచి నాకు దండాలు పెడతారు. ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత దొరుకుతుంది. అభిమానం పైసలు ఇచ్చినా గానీ అట్లా చేయరు. తిన్నంత తుర్తయింది నాకు తినకున్నా గానీ. అది చాలు నాకు, సత్యదాకి చాలు. జనం మెచ్చిన నాయకురాలు పోషక్క నువ్వు. ఇగో తమ్మి, ఈ మాట ఎప్పటికి ఉండాలి గట్టనే. బిడ్డ, యూత్ అంతా కలిసి నన్ను గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాట
కూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన బావా భారీ మెజారిటీ తోటి నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా. నన్ను గెలిపించి మీరు గెలిచిర్రు, నేను గెలిచినట్టు కాదు బావా. నేను ఒక్కదాన్ని గెలవలే, మీరు అందరు గెలిచిర్రు బావా. పోసావా ఈ ఊళ్ళో ఎమ్మెల్యే చుట్టాలని మాకు తెలియదా? నువ్వు మంచిదాన్ని కాబట్టి మేము ఓటేసి గెలిపించుకున్నాం. గా మాట అన్నావు మంచిగా ఉన్నది బావా. నేను అందరి లెక్క ఓటేయమని వచ్చి తర్వాత ముఖం ఉంచకుండా ఊళ్ళో పొన్న పోయేదాన్ని కాదు. మాట అంటే మాటే. మాట మన మండలంలో మన ఊరుకు ఎంత మంచి పేరు తెస్తానో చూడు, నువ్వే శబాష్ పోసావు అంటావు. అట్లా అనిపించుకున్నాడు నన్ను చీ అని నువ్వే. రాముని గుణమే నీది రామబాణమే మాట నువ్వు నాకు చెప్పినందుకే పోసావా? నీ గుణం నాకు తెలియదా? నువ్వు అలాగనే అద్దం లెక్క చేస్తా ఊరిని నూనె వచ్చి తెచ్చుకున్నట్టు గట్టెలు సాగు చేపిస్తా బావా. మొన్న తానకాలం తినవు మల్లిగాడలు ఇంటికాడ గట్టెలు ఎట్టుంది బావా. తొవ్వలకు వచ్చినాయి ఉరికి నీళ్ళు, తవ్వలకు వస్తే ఒక్కడన్నా పట్టించుకున్నాడు, ఒక్కడు పట్టించుకోలే. మళ్ళీ నేను ముంగడ పడి నలుగురు కైకిళ్ళ పెట్టి అటు పొక్క చేసి అట్లా అది చేసిన. నేను గట్ల కాదు బావా, ఓటేమని వచ్చి తర్వాత ముఖం సాటేసేదాన్ని కాదు. నా పనులు చూడు, నా డెవలపింగ్ చూడు. ఇక బావా ఓట్ల రోజు కొద్ది టెన్షనా. ఆడు కోటరు వంచింది ఆడేకి వెళ్తారన్నారు, ఈడు పైసలు వంచింది ఈడేకి వెళ్తారన్నారు. కానీ దేవుడు ఉన్నాడు, మీరున్నారు బావా. మీరు నన్ను గెలిపించిర్రు, నేను గెలిచిన. మీరు అందరు ఏం చేయమంటే నేను అది చేస్తా బావా. రాజీనామా చేయమంటాడు చేస్తావా? మరి గవర్న ఎందుకు పోచక్క? ఏమైనా సమస్యలు ఉంటే చేస్తా అని చెప్పాలి కానీ చదివే చదువుతాను. ఇగో బావా నేను మీ అందరి మనిషిని. మీరు ఏ పని చెప్పినా కానీ నా మీద వేసుకొని చెప్తా, నా పని అనుకొని చెప్తా. మీకోసం నేను ఇక మరి పోయేస్తా బావా. ఇక బాగున్నది మందిని అందరిని మందలిచ్చి రావాలి జరా. తోమి రెక్కలు అన్ని పోతాయి. ఇక ఎవరు చేస్తాడు, చేసుకోవాలి నేనే. ఈ గంజి మాది కానట్టుంది కదా. ఊటుకురు మావ తక్కువది. మొన్న ఫంక్షన్ అయితే ఇంత బగార పువ్వును కూర వంపే. మళ్ళా పోయి ఇచ్చేద్దామంటే నాకు మా తెలియదు, నా మతి పాడుగాను. ఇలా పోయాన్ని ఇచ్చి రావాలి. ఏమనుకుంటుందో ఏమామె గిన్ని రోజులు కాబట్టే. ఇగో ఇంకో ముచ్చట ఏంటంటే ఇన్ని రోజుల నుంచి వేరు, ఇప్పటి నుంచి నా బాధ్యత ఇంకా బాగా పెరిగింది. అవు అంతే. అవు గాని ఇంక సుశీల పొరు ఉందో పాపం దాన్ని మందలిచ్చి రావాలి. అది తెలందాక పొద్దున దాకా నాయంబడి ఉండి నాతో ఇంటికి తిరిగింది కాదా. సలనక రాత్రనక మంచిదిరా. మనం వచ్చిందే జనాభా లెక్కలు తిరిగినట్టు తిరగటానికి ఇంటింటికి. అడుగుడు ఎందుకు, పోదాంపా. ఏ రారా అందరిని కలవాలి. సుశీల ఏం చెప్తాను నువ్వే? అగో సర్పంచమ్మా, నువ్వెందుకు ఇటు వచ్చినావు? అగో గట్లంటే రావద్దానే. మీరందరూ కాయసుకొద్ది నాకు ఓటేసి నన్ను సర్పంచం చేసి గెలిపించిర్రు. మీ కట్ట సుఖాలు తెలుసుకోవద్దా? తెలుసుకుందు గాని ఇంట్లో గబోల సిక్కున్న తేపోలేవు, రాంగా తెచ్చుకున్నాడు మర్చిపోయినా. నేను బోల సిక్కుదే వల్ల నేను సర్పంచ్ అనుకుంటానవా లేకపోతే పిండు కొట్ట పంచను అనుకుంటానవే? నేను గబాల సిక్కు తెచ్చుడేందే? అగో సొచ్చరాక సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టేనా నీ కథ కూడా? గెలవక ముందుకేమో ఎగవాడు పని చేసినావు, గెలిచినాకనేమో ఎగిరెగిరి పడతావు. అంటే అప్పుడు చేసిందంతా నాటకమేనా? అవ్వ 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 ఏందే చూసి పిడాత గంట మాట అంటివి. నేను నాటకాలు ఆడదాని లెక్క పడుతున్నానే. ఓట్ల కోసం పోట్లు ఓడిసేదాన్ని కాదే నేను. నీకు తెలియదా పిడాత గంట మాట అన్నావు? మందలిస్తా అని సిందులేసినావు కదా, ఇప్పుడు మంచిగా మందలి. తప్పుద్దారా? నా వాళ్ళని నాకు ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు వాళ్ళ కోసం నేను ఏ పని చేస్తానికైనా సిద్ధమే. సరే తెత్తావు, ఏడున్నదే? వంట రూమ్ లా సిల్కోయేది అలిగేసి ఉంటది, పోయి అందుకరా పో. అన్నం తిన్నావా రమేష్? నేను తిన్నా కానీ నువ్వు తిన్నావా? తిన్నా. ఆహా, ఏం కూర అనుకున్నావు మరి? ఇగో సుశీల, అది బోల సిక్క అసకారం ఉన్నదా? ఏడికాడికి ఇచ్చుకపోతాంది. ఎందుకు ఉంచుకున్నవే ఉల్లిగడ్డలోనికేక? ఒకటి కొత్తది కొనిత్తి శుక్రవారం అంగట్రా. సరే పోసావా, కొని తూతి. ఇక సుశీల బోల సిక్కుదేమన్నా తెచ్చిన, ఇంకేదన్నా పని ఉన్నదా చెప్పు చేస్తా. నేను అందరసంటి సర్పంచ్ని కాదే. ఇక సుశీల గీ పనే కాదే, నీకు గ్రామ పంచాయతీలో ఏ పని ఉన్నా ఊళ్ళో ఏ పని ఉన్నా నీతోటి కాకపోతే నాకు చెప్పు, నేను చెప్తా.
వారి నెంబర్ మీరు చెప్పిన మాట వినకపోయినా, స్తంభాలకు లైట్ తెలియకపోయినా, మురికాలో నీళ్లు జమ అయిపోకపోయినా కానీ నాకు చెప్పు, నేను చెప్తా. నేను ఉన్నది ఎందుకే? మీకోసమే కాదే, మీకు మంచి పనులు చేయడానికే. మీకు ఆయిస్తోటి నాకు ఓటేసి గెలిపించుకున్నారు, నా పేరు నిలబెట్టుకుంటా. గిట్లా చెప్పిన మాట వింటావనే అందరం ఒక్క మాట మీద ఉండి నిన్ను గెలిపించుకున్నావు. మాట తప్పి పోటు ఒడవద్దు మరి. ఏ సి ఇచ్చిన మాటలప్పుడు మా సచ్చిన సాయిల్ తాతోట వేయండి కాదే. నేను పదవిలుండే 5 ఏళ్ళు మీ మాటనే నా మాటనే. నాకు నోటే నాలుక లేదనుకో, మీరేం చెప్తాదే. అట్లయితే నయ్యమే గాని ఈ గంజు తీసుకుపోయి ఊటుకురు మావతోకలకి ఇచ్చిరాపో, అంతలోపు నేను పని చేసుకుంటా. ఏ అబ్బని దండం పెట్టమని పెడతాను సుశీల. మొన్నటి దాకానే పసారానికి తిరిగి తిరిగి నా కాళ్ళు బాగా గుంజుతానే. జర ఏమనుకోకు, ఆ గంజుకి రమేష్ గారికి పోయి ఇచ్చేస్తాడు, నేను పోయేస్తా. ఏ నేను పోను. నీ అవ్వని కర్మానికి అగ్గిదలుగా ఈ పోషక్క సర్పంచ్గా గెలుచుడేందో గాని నన్ను చంపక తింటాంది. ఈ గంజు కూడా నేనే ఇచ్చిరా అన్నట. అది అనటానికి సరే, ఇది వినటానికి సరే. మా తక్క ఏం చెప్తాను మరి? మాతక్క అది అత్తమ్మ మాతక్క లేదా? లేదు బిడ్డ, ఏటో ఇప్పుడే బయటకు పోయింది. ఇగో గా సుశీల ఈ గంజు ఇచ్చిరమ్మన్నది. సరే బిడ్డ, చెప్పు మరి. చెప్తా. పోతాను. సరే. నీ అక్క సర్పంచ్ వెనక సర్పంచ్ అంతటో నాకే పని చెప్తారు. ఏం చెప్పత్తది ఇక. రమేష్ ఎటు పోతున్నావురా? ఇక మావతక్క వాళ్ళు ఇంటికి వేస్తానరా, ఆలగంజ వాళ్ళకి ఇచ్చేస్తాను. అగో గాలగంజు నువ్వెందుకు కొంటావేనవరా? నేను కొంచెం ఓడు కాదురా బాలకాలి. ఇక సుశీల పట్టుకొచ్చుకున్నదట మొన్నెప్పుడు. ఇచ్చినమ్మని ఇవాళ నన్ను తోలింది. గామె చెప్తే నువ్వెందుకైనావురా? ఆడికి చెప్తే గాడి దురికొచ్చిన దురికొచ్చుడేనా? ఏ గది చెప్తే నేనెందుకు తింటారా? మన పోషక్క ఇచ్చిరమ్మంటే వచ్చిన. ఇక మన పోషక్క సర్పంచ్ గెలిచింది కదా, అందరిని మందలిద్దామని వస్తే ఆ సుశీల పని చెప్పింది. ఇక సర్పంచ్ చెప్తే చేయాలి కదా. ఏం సర్పంచో ఏమోరా, పోషక గెలిచుడేమో అని దావతే ఇస్తలేంరా. గంతా కట్టబడి అందరం కలిసి గెలిపించుకున్నాం. ఒక్కసారి కడుపు సల్ల చేస్తా ఏమోరా? ఎందుకు చేయదురా, మనం అడిగినాక చేయకుంటుంటదా? ఆమె అందరు అసొంటిది కాదురా. ఆమె తినేది ఇంకో నలుగురికి పెట్టే రకం. అడిగినాక ఎవరైనా చేస్తారా? అడగక ముందే దావత్ ఇచ్చిన వాళ్ళే మనోళ్ళు. అరే రమేష్, ఆమె గురించి ఎంత ప్రచారం చేసినాంరా మనం. నామినేషన్ వేసిన కాంచి ఎలక్షన్ అయిపోయి ఆమె గెలిచాక వెంబడే తిరిగినాం. మనం తిన్న కూడా పెయి పెట్టకుండా తిరిగినాం రా, నేను కాదంటలేను. కానీ ఆమె గెలిచినాక ఆ తిరుగుడు ఆ కథలు ఎన్నున్నాయి అనుకుంటున్నావు? ఆమె కొద్దిగా నిమ్మలం కానీ రా మాయితుంది. కానీ ఆమె పరాయమనా మన మంచిగా ఏంద్రో నువ్వు ఆ పోస్ట్కే సపోర్ట్ మాట్లాడతాను. సర్పంచ్ తర్వాత సర్పంచ్ అయినా ఏంది? నేను అన్ని కారణాలు చెప్తాను. బుద్ధి చెప్పే పెద్దవ్వ అంటే అల్లు నిడిచిపెట్టి ఇంకోరిని తలుగు అన్నట్రా. అదేవతో నీయాసోటిది ఉన్న ముచ్చడి చెప్తే నీకు గంత కోపం వస్తుందారా? ఏ ఊకరా, ఇన్ని రోజులు అంటే వేరే మంచిగా కట్టబడియావని సర్పంచ్ గెలిపించుకుని ఒప్పోసావని. ఇప్పుడు దావతిస్తే ఏమైతుందిరా? దావతిస్తే నువ్వు ఒక్కడి తాగుతానే ఒక్కడి తింటున్నారా? నువ్వు తినవారా? ఓరి నీ దావత్ చల్లగుండ కదరా. ఇప్పుడు అడుగుతా పారా, ఎట్లా ఏదో చూస్తా. నీకు దావత్ కావాలి అంతే కదరా? నాకు దావతే కావాలి మరి. సరేపా, నాతో రా, అందరం కలిసి చేసుకుందాం. అరే ఆమె నిన్న ఇలా గెలిచింది, మరి ఏమన్నా పనులు ఉంటాయి, వాళ్ళని మీద కలిసి ఉంటది. మనం దగ్గర మనమే ఆగకపోతే ఎట్టరా? ఈ దావత్ ఆమె ఇయ్యదా? ఏమన్నా ఊరిడిచి పెట్టి పోతుంది అనుకుంటున్నాం ఏంది? సరేపా, ఇప్పుడు అడుగుదాంపా. అడుగుదాంపా అన్నాడు. ఈ రమేష్ గాడేంది ఇంత చెప్పేయండు? ఏదన్నా పని చెప్తే ఎటుపోతా అంటే గాడిది. ఒక్కదాన్ని ఒంటిలింగం లెక్క ఎంతసేపు నిలబడాలి ఈడ? అసలే మళ్ళీ కొత్త సర్పంచ్ని. మరి గంగులు ఎటు పోతున్నావురా? ఈడేంది సప్పుడు ఎత్తలేడు, గిట్టి నిలబడి చూస్తాడు. చెవులు గిట్టిన పడతలేవేంది పోరని? ఓరు గంగులు ఎటు పోతున్నావురా? నేను కొత్త సర్పంచ్ని. పోరడు కొత్త సర్పంచ్ అన్న కానీ సప్పుడు ఎత్తలేడు. ఓరి వారి నిలబడి నిద్రపోతున్నావురా, సప్పుడు ఎత్తలేవు. నేను కొత్త సర్పంచ్ని రా. రోడ్డు పైన పోతా అంటే మంచి మంచి వాళ్ళే నన్ను ఇంటికి పిలిచి దండం పెట్టి అలా దళ తీసుకొని శాలలు కప్పుతారు. నన్ను లెక్కలకే తీసుకుంటారేదేమ్రో.
పోషక్క ఏంది గాన్ని ఏమంటాను? సూర్యుడు నేను ఎంత మందలు ఇచ్చినా సప్పుడే ఎత్తలేడు, కనీసం మరి మందలు ఇచ్చిందని తలకాయ కూడా ఉప్పుతలేడు. ఆడు మాట్లాడు పోషవ్వా, అని పిల్ల నీసి పెట్టిందట, అప్పటి సంది ఎవరితో మాట్లాడతలేడు. ఓసి నీ పాపం పాడుగాను, ఇరిశేసిన కంక కట్టంటున్నాడు, ఈయన్ని పోరిడిచి పెట్టిందని మాట్లాడతలేడు. ఆరా నీ ఇరిశేసుడు పక్కకు పెట్టు గాని ఎట్లా లవ్ చేసిందిరా నిన్నది? వాడిని ఎట్లా లవ్ చేస్తే నీకేంది గాని, మనోళ్ళందరూ దావత్ కావాలని అడుగుతారు పోషక్క. ఇయ్యకపోతే ఎట్లుంటుంది చెప్పు? సర్పంచ్ గా గెలిచినాం మనం. అవో వినయ్ గాని ముఖం చూడు, దావత్ ఇయ్యకపోతే ఎట్లయిందో. ఏ ఇచ్చుడేరా, నన్ను గెలిపించినాక దావత్ చేయకపోతే ఎట్లుంటదిరా? ఇచ్చుడే. అగో ఇన్నవారా వినయ్, దావత్ చేసుకున్నాడేరా మనం, అట్టి ఎట్లు ఇడిచి పెడతాం? అట్లంటే సరే, నేను ఉత్తదేమో అని కట్టదరుస్తున్నా. అట్టినట్టు అవుతుందిరా. మీరు ఏదంటే చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, తలకాయ అంటే తలకాయ, చేపలు అంటే చేపలు, మీ ఇష్టం ఉన్నది తెచ్చుకొని దావత్ చేసుకోర్రి. అగో చేసుకోరా అని అంటున్నావు, నువ్వెటు పోతావు పోషక్క? నువ్వు లేదు మేము ఎక్కడిది చెప్పు? ఏ సరే తీరా, ఇక నేను కూడా అత్తతి. మీరు ఒక తారీఖు చెప్తా అంటే మిమ్మల్ని కాదంటనా? ఆ అట్లయితే మంచి అందరం కలిసి కోడి కూర అండించుకొని తిందాం. ఏమంటారా గంగులు? అరే ఏదైనా ఒకటి చెప్పురా, మాట్లాడరా, కనీసం తలకాయ నువ్వు రా. చికెన్ తింటావా? మటన్ తింటావా? చెప్పురా. అరే మాట్లాడరా, ఏదన్నట్టు మాట్లాడరా. రే మాట్లాడరా. చికెన్ తింటావా? మటన్ తింటావా? అరే అరే వాడు రాకుండా మేము తీరాదురా, ఎందుకు వాడిని గంతగానో బతలాడుతున్నావు? ఏ గట్టుంటదారా, ఆడు నేను నామినేషన్ వేసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే ఓట్ల దాకా నా వెంబడ తిరిగిండు. ఆడెందుకు రాడు మాట్లాడు, మనం ఎద్దింటే ఆడికి గద పెడదాం. అరే నీకు కళ్ళు చికెన్ ఓకే కదరా? తిరుపతి దేవుని దర్శనం చేసుకున్నంత పని అయిందిరా నువ్వు తలకాయ ఊపితే. అని రమేష్ ఈడొక్కడే కాదురా, మన కోసం ఎవరెవరైతే తిరిగి కష్టపడ్డారో వాళ్ళందరినీ తీసుకురారా. ఎవ్వరితోటి మాట రావద్దు, వినమంటదా? అందరం కలిసి మంచి దావత్ చేసుకుందాం. సరే అగో చూసినావారా వినయ్, మా పోషక్క అంటే గట్ల, నువ్వు అట్టేనే కొంచెం పడితే. ఏమేం గట్ల అనలేరా? ఏ అయితమన్నా తీరా, కొంచెం పడే ఉన్నదిరా. ఆడు అడిగిందంటే తప్పే ఉన్నది. ఆడు కొంచెం పడ్డా కొంచెం పడకున్నా మనం అందరం ఒకటి, మనం ఇగో ఆరి ఎంత తింటారో తినుర్రి, ఎంత తాగుతారో తాగుర్రి, పెట్టలేదన్న పేరు రావద్దు, వినమంటదారా? రాన్రి. రమేష్ అరే వినయ్, మీరందరు కలిసి గ్రామ ప్రజలు అందరు కలిసి నన్ను సర్పంచ్ గా చేసిరు. నాకు సంబరంగా ఉంది, ఆనందంగా ఉంది. కింద తాగింది ఉంటుందారా, మాట చాలు. ఆరి నువ్వు దావత్ అన్నావు, ఇక ఈ బుంగ ఒడగొట్టు, అది జారకపోతే ఇంకా నాకు బుంగలనే తెప్పిస్తా, వినమంటే రారా. నా కోసం మీరు ఎంత కట్టబడరు నాకు తెలియదా? బాలకాలి జర మెల్లగా సుశీలా చికెన్ ఎవరికి రమేష్ ఆ బుంగల కాళ్ళు గిలాసాలు అట్టుకోర్రా మనిషి ఇంత. సుశీల మనకింత తవసపోయాయి, నువ్వు ఇంత వస్తా నాకింత వస్తా. వినయ్ తీసుకురా ఇక అనుకోటి. ఓకే సుశీల ఇంకా చికెన్ ఇట్ అందుకోయే, కొద్దిగా వేసినవి నాకు. అరే నీకు ఎంత తిన బుద్ధి అయితే అంత వేసుకోలేవురా, నన్ను అడుగుడు ఎందుకు? వేసుకో. నీ చేతి టూర్టైట్ కావచ్చే, ఇంత అయ్యరాదే. పట్టు ఎత్తా లేదారా, తిను. మెత్తడి ముక్కలే చాలా ఇంకా అన్నా జరుపు పళ్ళం. ఐసు పోరడైనా తినడా ఏయి, నీకేమంటావు ముక్కలు?
రమేష్ వినయ్ ఎట్లుందరే దావత్ నచ్చిందారా? సూపర్ ఉన్నది. ఇగో ఇంకేమన్నా తక్కువ పడితే సాలకుంటే అడుగురిరా తెప్పిస్తా. ఈ ఊరికి సర్పంచ్ మనమే కదా. నువ్వే గాని అగో ఏది పోసాక తమ్జాబ్ తాగుతావు నువ్వు కళ్ళు తాగుతావు కదా. తాగుతా గాని అప్పుడంటే ఏం లేదు కాబట్టి ఎడబడతారా తాగిన. ఇప్పుడు తాగుతున్నారా సర్పంచ్ నైతి ఎందుకు అద్దుతి. అబ్బో పోసావా సర్పంచ్ అయినాక మారిపోయింది, మంచి షెడ్ ఆలోచించుతాంది. అంటే అంత ముందుకు మాత్రం తాగి తాళాల అన్నట్టు చేయబడుతుందేమే. అయ్యో కొంతనైతే తాగినవుగా. ఆలోచించద్దా అని మరి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంటదంటే నడుతుందా ఈ కాలంలో? అసలే మన ఊరికి సర్పంచ్ పోషక్క ఏంటంటే తప్పు జరిగిందంటే ఊకునే మనిషి కాదు, మళ్ళా నలుగురికి చెప్పేదా. అరే గంగులు ఎట్లుందా కూర మంచిగుందా? మన పోషకకు తెలిసిన కానీ అడిగి వచ్చిండ్రా. అగో, ఏం తప్పుడు ఏమైందిరా? అరే వాని జోలి కోకురు, అసలే వాడు తాగి ఉన్నాడు. ఆయనతో వాని లవర్ ఆదికొచ్చిన అంటే నిన్న ఆగని చెప్తాడు. ఈ దావత్ అంతా అంగడంగడైతుంది. ఏ నెల్లెందుకురా చక్కగా తినురు తాగుర్రి. ఇంకింత తెల్లగా లాపుకో సుశీలక చికెన్ చెయ్యే. రమేష్ ఏ ముక్కలు ఎందుకే నాకు పులుసు అయ్యి మంచి కుదిరిందే. కొద్దిగా ఘాటు ఎక్కువనే పెట్టుమన్నా. వినయ్ చికెన్ కళ్ళు థమ్స్అప్ కి బోల్ పాలని అని నారాజు కాకుండ్రి. ఇది అయిపోయే వరకు బగారు పువ్వు రెడీగా ఉన్నది. ఇప్పుడు తెస్తే చల్లారుతుందని ఆన్నే ఉంచుమని నాకు ఫోన్ చేస్తే అత్తడు. తినుండ్రి బగారు పువ్వు. సుశీల ఒక్క మెతుకు కూడా ఇడిచి పెడితే నేను ఒప్పుకొని చెప్తానా. చికెన్ ఒడవాలి, కళ్ళు ఒడవాలి, థమ్స్అప్ ఒడవాలి, బోల్ పాలు ఒడవాలి, బగారు పువ్వు కూడా ఒక్క మెతుకుండదు. చూడు తినుండ్రి. పోసావా అసలు నువ్వు గెలుస్తావా అని అనుకున్నావా? సుశీల నాకు ఓడిపోతానన్న భయం లేదు, గెలుస్తానన్న సంబరం లేదే. నాకు అవేం ఉండయే. కాకపోతే గెలుత మాత్రం మీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దనే ఆశ మాత్రం ఒకటి ఉంది గంతే. మరి ఇప్పుడు నువ్వే గెలిచినావు కదా పోషక్క, మన ఊరికి ఏమైనా మంచి పనులు చేస్తావా లేకపోతే పాత వాళ్ళ లెక్కన ఉంటావా? నేను గట్లెందుకుంటారా తమ్మి? ఒక్కొక్కరు పైసలు వంచిన కానీ గెలువలే ఓడిపోయారు. కానీ మీరందరు నా మాట నా మంచితనం చూసి నాకు ఓటేసి నన్ను గెలిపించారు. నేను అందరు లెక్క అయితే మీరు నాకు ఓటు ఎందుకు ఎత్తురు? దక్కన్న తెలుస్తుంది నా మంచితనం ఏందన్నది. ముసలితనానికి వచ్చిన పోయే ముందు ఊరికి ఏదన్నా మంచి పని చేస్తే మంచి పేరు ఉంటది. కానీ ఆన్ని ముంచి ఇన్ని ముంచి 4 ఒత్తులు తింటారు కావచ్చు, సచ్చినాక తిడతారు, సాపిస్తారు, గోస జరుగుతుంది, ఉసు జరుగుతుంది. గా పేరు నాకు అద్దుతామి. పోసావా బతికిన రోజులు శబాష్ పోసావా అనిపించుకోవాలి. చచ్చిపోయినాక కూడా ఏ ఫలాని సర్పంచ్ పోసావా మంచిది ఉండే గా పేరు కోసం నన్ను ఆడుతున్నా తమ్మి, పోరాడుతున్నా. ఏమంటావు? అబ్బా ఎంత మంచి మాట చెప్పినావు పోషక్క. అందరు నీ లెక్కనే అనుకుంటే ఊర్లన్నీ ఎంత మంచిగా ఉంటాయి, ఎంత బాగుపడతాయి, ఎంత డెవలప్ అవుతాయి. గుట్టుడే మనోడు ఇప్పుడేం గుర్తురా? పోషావు ఎప్పుడో గెలిచింది కదా. ఏదో ఒకటి తీరాలి. ఇప్పటికైనా మాట్లాడిండాడు అని బాధపై సంబరంగా ఉన్నాడు. ఉండని ఏమంటావురా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టండి. ఇగో గిట్లుంటది సరదాగా. విన్నారు కదా, మర్చిపోకుండా మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.